హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న సంధ్య విలేజ్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. స్వాగతం అండి. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆది బ్లౌజ్ తోటి అయితే ఇప్పుడు చూపిస్తున్నాను మీకు కొలతలు. దీన్ని చూసుకుంటూ మీరు కుట్టొచ్చు ఫ్రెండ్స్. నేను సింపుల్గా చెప్తాను, షార్ట్కట్లో చెప్తాను ఫ్రెండ్స్. ఇగో ఓపెన్స్ ఏమో ఇటువైపు ఉండాలి, మనకి మడుతున్నదేమో మన వైపు ఉండాలి. నేను 2 జాకెట్లు మడత పెట్టి కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మంచిగా అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. హెచ్చు తగ్గులు అనేది కట్ చేస్తున్నాను. కట్ చేసి మన ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, భుజం నుంచి ఇక్కడ వెనుక టక్స్ ఉంటుందా, అది ఇది 2 పట్టుకొని ఇటు కిందికి కొంచెం కుట్టుకుంచుకోవాలి, పైకి కొంచెం కుట్టుకుంచుకోవాలి. చూడండి, ఒక కిందికి కొంచెం, ఒక పైకి కొంచెం కుట్టుకుంచుకొని మార్క్ పెట్టుకోవాలి. మార్క్ పెట్టుకున్నాక టేప్ తోటి కూడా కొలుసుకోవాలి. ఫస్ట్ ఇటు అంటే సమట్టంగా ఉండాలి అన్నట్టు. డబ్బా షేప్, ఫస్ట్ డబ్బా షేప్ తీసుకోవాలి. ఇప్పుడెంత 14.5 వచ్చింది ఫ్రెండ్స్. ఇటు కూడా 14.5 ఇట్లా పెట్టుకోవాలన్నారు సమట్రం ఉండడం కోసం. ఇక భుజానికి 3 పెట్టుకోవాలి, గల్లకేమో 2 పెట్టుకోవాలి. 5 పెట్టుకున్నాను నేను. అలా మీకు కనబడతలేదని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. ముందు కొత్త వారికి అయితే చాలా ఉపయోగపడుతుంది. ఇగో నడుము చూడండి, నడుము ఎంత ఉంటుందో అంత తీసుకోవాలి. పైకి కిందికి అప్పట్లో యాజ్ ఇట్ ఈజ్ కుట్టు కథలు వదిలిపెట్టాలి ఫ్రెండ్స్. నెక్ అయితే రెండు ఇటు ఎంత తీసుకుంటే అటు అంత తీసుకోవాలి. డబ్బా షేప్ వస్తుంది. తర్వాత కార్నర్కు రౌండ్కి ఇచ్చుకోవచ్చు. అంటే డిజైన్ మనం ఏదంటే అది పెట్టుకోవచ్చు. నేనైతే రౌండ్కి ఇస్తున్నాను. చంక వెడల్పు ఇక్కడ చంక నుంచి ఇక్కడ కొలుసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నా చూడండి, వీడియో చూపెట్టినట్టు అటు ఉందా. 4 మడతలు పెట్టేసుకొని విడత చూసుకోవాలి. ఎంత మనము వెనక టక్స్లు పెట్టుకుంటాం కదా, అందుకు ఇటు వదిలిపెట్టుకోవాలి. అటు ఇటు ఏదో వెనక టక్స్లకు చూపెట్టించిన చూడండి వీడియోలో. వెనక టక్స్లకు కూడా మనం 2 ఇంచులు వదిలిపెట్టుకోవాలి. చంక నుంచి ఆడికి కొలుస్తున్నా, అది మిస్ అయినట్టుంది స్లిప్. చూడండి, ఆడి వరకు గీసుకొని డబ్బా ఓవెల్ షేప్ అక్కడ కూడా రౌండ్ ఇచ్చుకోవాలి. 1 ఇంచు తోటి రౌండ్ ఇచ్చుకోవాలి. చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ ఏది మీకు అర్థం కాకపోతే రిపీట్ చేసుకోవాలా. రిపీట్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసుకోవాలా. నేనైతే కట్ చేసుకున్నాను. వెనక భాగం అయితే వచ్చేసింది మనకు పర్ఫెక్ట్గా. అయితే వెనక భాగం అయితే వచ్చేసింది చూడండి. వెనక భాగం కట్ చేసినాక దీన్ని వెనక భాగాన్ని బట్టే ముందు భాగం కట్ చేసుకోవాలి. షేప్ పట్టీలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, మీ జాకెట్ ఆది బ్లౌజ్ ఎంత ఉందో షేప్ పట్టీలు అంతా కొలుసుకోండి. నేనైతే మ్యాక్సిమం 2 తీసుకుంటాను. రెండు మడత పెట్టుకోవాలి, ఎందుకంటే అది షేప్ పట్టీ వదిలేసుకుంటాం అన్నట్టు, ఓకేనా. చూసుకున్నాక చూడండి, దాన్ని బట్టే మనం తీసుకోవాలి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని ఏం చేయాలంటే, బ్లౌజ్ మనం హెచ్చు తగ్గులు ఉన్నా కూడా సెట్ చేసుకునేటట్టు మొత్తానికి హెచ్చు తగ్గులు అయితే తీసేసి హ్యాండ్ అయితే తీసుకుంటే ఎట్టున్న హ్యాండ్ తిరమర తీసుకొని ఎట్టున్న అట్నే పెట్టుకోవాలి. 4 మడత ఉన్నకెళ్ళేమో మన వైపు ఉండాలి, ఓపెన్స్ ఏమో ఇటువైపు ఉండాలి. చంక రౌండ్ 1 ఇంచ్ ఏమో కిందికి పట్టి వదులుకుంటాం కదా, చూపెట్టిన చూడు వీడియోలో, అగో అట్లా పెట్టుకోవాలి. పైన కుట్టు ఎంత ఉంటే అంత కుట్టుకు పైకి పెట్టుకోవాలి. డబ్బా ఓవెల్ షేప్ ఇవ్వాలి. పైనుంచి 2 ఇంచులు పెట్టుకొని కిందికి తీసుకోవాలి. అలా సంకపలికలు పడతాయని చెప్తున్నా ఫ్రెండ్స్. అగో సంకపలికలు అయితే పడతాయి. ఆమెకి కొంచెం లావు ఉంది ఆమె హ్యాండ్ అయితే, ఓకేనా. కరువు తర్వాత తీసుకుంటా, ఎందుకంటే స్టిచ్చింగ్లో తీసుకుంటా. ఇప్పుడు తీసుకుంటే అర్థం కాదు ఫ్రెండ్స్. స్టిచ్చింగ్లో తీసుకున్నాం అనుకో మంచిగా అర్థం అయిపోద్ది మనకి. అటు సంకపలికలు పడతాయి. ఆ పలికలు అలా వేసుకోవాలని చెప్తున్నా చూడండి, ఓకేనా. ఈ వీడియో చూస్తారైతే మీకు పక్కా మంచిగా గుట్టుకోగలుగుతారు ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ కొత్త వాళ్ళకైతే అర్థం కాదు, కొంచెం రిపీట్ తీసుకుంటూ చూసుకున్నట్లయితే మీకు అర్థమైపోతుంది వీడియో, ఓకేనా అండి. ఇప్పుడు ఫ్రంట్ భాగం తీసుకుంటున్నా. వెనక భాగం తీసుకొని ఇంకో ముందు భాగానికి కొలుసుకోవాలన్నట్టు. ఇంకో అది కరెక్ట్ రావాలి. ఎటు మనము క్రాస్ ఎటు ఉందని చూసుకోవాలి. అటు ఇటు అటు వస్తలేదు, ఇటు పెట్టుకుంటే సెట్ అవుతుంది. కొంచెం క్రాస్ వస్తుంది ఫ్రెండ్స్, కొంచెం స్ట్రైట్ పీస్ అన్నట్టు. అది కొంచెం ఆమె ఏమంటారు, మిడిల్ ఆమె అంటే క్రాస్ అవసరం లేదు, కొంచెం స్ట్రైట్ పెట్టినా ఏం కాదన్నారు. నేనైతే కొంచెం స్ట్రైట్లో తీసుకుంటున్నాను. ఎట్టున్నది అట్నే డయాగ్రామ్ వేసుకోవాలా. మ్యాక్సిమమ్ ముందు గల్ల ఎలా ఉంటుందంటే, సంఖ ఎంత ఉంటుందో గల్ల కూడా అంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక చూపిస్తున్నాను చూడండి, తర్వాత కూడా చూపిస్తా. ఇంకా స్ట్రైట్ గీసుకోవాలి. అది మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం తీసుకొని తర్వాత అక్కడ చంక కాడ నేను డాట్ పెట్టే చూడండి ఫ్రెండ్స్. అది 1 ఏలు మందం, మాకు ఏలు పెట్టేసిన చూడు, అది ఏంది లోతు. ఎక్కువ తీసుకున్నా కూడా టైట్ అయిపోద్ది, కొంచెం తీసుకోవాలా. ఏది 1 ఇంచు మందం, 1/2 ఇంచు మందం తీసుకోవాలి. ఇటు కూడా అంతే. ఇటు ఉక్సులు పట్టి 4 ఉంటాయా, ఉక్సులు 4 పెట్టుకొని అక్కడ మార్క్ పెట్టుకోవాలి. చూడండి, నేను పెడతా. ఆ ఉక్సులు పెట్టేసాను చూడు, లెక్క పెట్టి ఆడ వరకు పెట్టుకొని అటు ఇటు క్రాస్ తీసుకోవాలి.
షేప్ తీసుకుంటే సరిపోద్ది. 3 ఇళ్ళు అక్కడ పెట్టుకొని, అంటే మీకు గుర్తు కోసం అక్కడ మెన్షన్ చేసిన ఒక ఎల్ మీద అటు క్రాస్, అంటే క్రాస్ రాగా మన షేప్ పట్టి కరెక్ట్ కూర్చుంటట్టు అయితే కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. వెనక భాగం అయిపోయింది, ముందు భాగం కూడా అయిపోయింది, హ్యాండ్స్ కూడా అయిపోయినాయి. ఏమున్నది షేప్ పట్టీలు మాత్రం ఎట్లా తీసుకోవాలంటే, ఇప్పుడు మీ జాకెట్ ఉందా, అది జాకెట్ దాంతో ఎన్ని ఇప్పుడు అది ఎట్లుంటే అట్నే యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోవాలి. నేనేం చేస్తాను తెలుసా, మ్యాక్సిమం కొలత ఇటు ముందుకేమో 3, వెనకకేమో 2 మీద ఒక గీత. మీకు అర్థం కాకపోవచ్చు, ఇప్పుడు దాంట్లో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. అట్లా తీసుకోండి. ఇట్లా తీసుకున్న ఏం కాదు, నేను చెప్పిన కొలత తీసుకున్న ఏం కాదు, ఎవరి హాది బ్లౌజ్ వాళ్ళ మట్టి తీసుకున్న బెస్ట్ అయిపోద్ది. అక్కడ చెప్పేసిన చూడండి, ఇటు 3 అటు 2 నీళ్ళు పెట్టేసిన చూడండి, అది అందాజ చొప్పున అన్నట్టు. కానీ ఇప్పుడు మాత్రం ఎట్లా తీసుకోవాలంటే, ఆ జాకెట్ ఎలా ఉంటే అలా, దానికి ఎంత మెజర్మెంట్ ఉంటే దాన్ని బట్టే తీసుకోవాలి, సెట్ అయిపోతుంది. నేనైతే నాకు అందాజ చొప్పున తెలుసు కనుక ఒక డైరెక్ట్ గీసేసిన. మీకు అర్థం కాకపోతే అట్ట కూడా చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇంకో షేప్ పట్టీలు ఎంత వరకు ఉందాగో ఆడి వరకు ఉంది, ఇదేమో ఇంత ఉంది. లెంత్ చూసుకోవాలి, లెంత్ చూసుకొని అంత ఉంది, కొంచెం ఎక్కువ తీసుకోవాలి కుట్లకు, ఇంకొంచెం ఎక్కువ చెప్పిన చూడండి అంతే. దాన్ని బట్టి క్రాస్ తీసుకుంటే అది కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా, ఓవరాల్గా మొత్తం జాకెట్ అయితే కుట్టడం పూర్తి చేస్తా ఫ్రెండ్స్. అది కూడా లాస్ట్కి యాడ్ చేస్తా, కుట్టేసిన ఫ్రెండ్స్. మీకు చూపిద్దాం అనుకున్నా కానీ వీడియో నాకు పెట్టడం అది పట్టుకోవడానికి ఏం లేదు ఫ్రెండ్స్. ఇదైతే ఉత్తేనే అట్లా పెట్టేసి మీకు అదే కటింగ్ అయితే చూపించేసినాను. స్టిచ్చింగ్ కూడా చూపిస్తా ఫ్రెండ్స్. ఓకేనా, త్వరలోనే కూడా ఆ వీడియో కూడా వస్తుంది. ఈ జాకెట్ అయితే నేను కుట్టేసిన ఫ్రెండ్స్. మీకు పొద్దున్న కటింగ్ నేర్పినాను, సాయంత్రం వరకు అయితే 2 జాకెట్ అయితే కుట్టేసిన, 2 ఒకసారి కట్ చేసి కుట్టేసినాను. ఓకేనా, అది వెనక బెల్ట్ చూపిస్తున్నా చూడండి. వెనక బెల్ట్ ఇక గల్ల రౌండ్ గల్లాసు, దానికి మళ్ళా షేప్ పట్టీలకు అదే ఇది ప్లేట్స్ ఉక్స్ల కాజా పట్టీకి మాత్రం తీసేసి పెట్టేసినాను. అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసినాక వీడియో చూడండి, మంచి టిప్స్ మాత్రం ముందు ఉంటాయి. ఓకేనా, బాయ్ అండి.